హలో హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య లైఫ్. ఈరోజు మీకు వెజ్ బిర్యానీ చూపుతున్నాను. మీకు బంగాళదుంప, తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్ అండి, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. ఇవేం మిల్ మేకర్ అండి. వేడి వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ అట్లా తీసేయాలండి, పిండి వేసుకొని. ఇప్పుడు మీకు దానికోసం ఆయిల్ పెట్టేసి కొద్దిగా జీలకర్ర, సాజీరా అండి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. విత్ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి. మీకు హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుందండి ఇది. ఇప్పుడైతే నేను బిర్యానీ ఆకు, తర్వాత చెక్క, లవంగాలు వేసుకున్నానండి. ఇది ఒక 5 సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అవుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవుతుంటే కొద్దిగా కరివేపాకు వేసానండి. ఇట్లా ఫ్రై అవుతుందండి. ఫ్రై అవుతుంటే నేను ఇందాక రెడీగా పెట్టుకునేది అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, కొద్దిగా వేసుకొని వాసన పోయే వరకు కలుపుకోవాలండి. 1 సెకండ్ అలా. కలుపుకొని మనం ఇందాక మిల్ మేకర్ చెప్పాను కదా, వేడి వాటర్లో స్టవ్ మీద పెట్టి ఒక 3 సెకండ్స్ అట్లా పొయ్యి మీద పెట్టి వేడి వాటర్ దానిలో వేసి ఇది వాటర్ వంచేయాలండి. వాటర్ వంచేసి పిండేసి మనం దీనిలో వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల మీకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మీకు ఇందాక చెప్పాను కదా, ఆలు, టమాటో, క్యారెట్, బీన్స్, ఆనియన్స్ తరుపుకున్నాం కదా, అవి దీనిలో వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఫ్రై చేయాలండి. నేను తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాను. ఇది మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టి చేస్తున్నాను నేను. కొద్దిగా పసుపు వేసానండి, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా అండి. ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం పుదీనా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే పుదీనా ఉన్నందుకు పుదీనా వేసానండి. దీంట్లో వెజిటబుల్స్ అనేవి చాలా హెల్దీ అండి. నేను మసాలాలు కూడా తక్కువ యూజ్ చేశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని బాగా కలిపిన తర్వాత అండి, నేను ఇందాక రైస్ నానబెట్టుకున్నాను 3 గ్లాసెస్. అవి కూడా ఒక 5 సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకోవాలండి. 5 or 10 సెకండ్స్ ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్ పెట్టేసి. అప్పుడే మీకు చాలా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు కలుపుతున్నానండి. ఇది ఫ్రై అయిన తర్వాత నేను 3 గ్లాస్ తీసేసుకున్నాం కదా రైస్, 6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి మనం. ఇది ఫ్రై అవుతుందండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఒక 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నా అండి. పోసిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి నేను క్యాప్ పెట్టానండి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఆనియన్స్ అండి, ఇవి ఆనియన్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి సైడ్కి. అది విజిల్ వచ్చేలోపు ఆ క్లిప్ మిస్ అయ్యిందండి. అది ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి సైడ్కి పెట్టుకొని, తర్వాత టమాటో కూడా ఫ్రై చేసి సైడ్కి పెట్టుకోండి. కొన్ని కరివేపాకులు వేసి ఫ్రై చేసుకోండి. ఇది కూడా సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది 3 విజిల్స్ వచ్చిందండి, ఆఫ్ చేశాను నేను. ఇప్పుడు మీరు పచ్చిమిర్చి, తర్వాత
ఆనియన్స్ అండి మిక్సీకి వేసాను. తర్వాత ఇది కాజు అండి, కాజు కూడా వేసుకొని ఇందాక టమాటో కరివేపాకు ఉంది కదా, అవి కూడా వేసేసుకోండి. లవంగాలు కూడా వేసానండి నేను, లవంగాలు చెక్క సాల్ట్ కొద్దిగా వేసాను నేను. ఇలా మిక్సీ పట్టుకొని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ పెట్టి ఇది వేసేసుకోండి, కరివేపాకు వేసి కొన్ని వాటర్ కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు కొద్దిగా పసుపు అండి, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసానండి నేను. చూసి వేసుకోండి సాల్ట్ మీరు, ఇందాక లైట్ వేసాను కదా మళ్ళీ వేసాను కొద్దిగా. మీకు రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇవి 3 విజిల్స్ వచ్చేసినాయి. రైస్ కూడా వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మా ఆయన అయితే చాలా చాలా బాగుంది. వెజ్ బిర్యానీ గ్రేవీ రెడీ అండి, ఎక్సలెంట్ ఉంది.